అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, ఇక్కడ క్రైస్తవులై ఉండి ఇక ఇరు వర్గాల వారు చేసే పొరపాట్లు ఏమిటంటే, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వర్తమానాన్ని మధ్యలో స్కిప్ చేయకోకుండా ఆఖరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను తీస్తున్న వీడియో ఏమిటంటే, వివాహం గురించి నేను కొన్ని ప్రత్యేకమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రియులారా, ఇప్పుడు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ వివాహాలు చేసుకునే సమయము, వివాహాలు చేసుకునే పరిమాణంలో ఉన్నటువంటి ఏప్రిల్ మే నెలలో వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వివాహాలు జరగడానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన మానవుణ్ణి సృష్టించక మునుపు, మానవుణ్ణి దేవుని పోలికలో తయారు చేయక మునుపు, మానవునికి ఏది కావాలో, ఏది అవసరమో, తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి మానవుణ్ణి సృజించిన తర్వాత అతడికి కావలసిన ప్రతి అవసరాన్ని, ప్రతి దానిని తయారు చేసిన తర్వాత దేవుడు మానవుణ్ణి సృష్టించినట్టుగా చూస్తున్నాం. ముందు పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 1-2 వచనం వరకు చూసినట్లయితే, దేవుడు అంధకారముగా ఉన్నటువంటి ప్రపంచమును, అంధకారముగా చీకటిగా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని దేవుడు చూసి, మొట్టమొదటిగా భూమి గుండ్రముగా ఉంది, అంధకారము ఉన్న సందర్భములో 2 భాగాలు చేసి, పైది ఆకాశమని, కిందది భూమి అని, తర్వాత మొక్కలిచ్చే విత్తనాలు, పండ్లిచ్చే మొక్కల్ని దేవుడు మాట ద్వారా కలగజేశాడు. కూరగాయలు, దుంపకూరలు ఇవన్నీ కూడా తయారు చేసిన తర్వాత దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, జీవరాశులను కలగజేశాడు. తర్వాత సముద్రమును, సముద్రంలో చేపలను, తిమింగలములను ఇవన్నీ తయారు చేసిన తర్వాత 5వదిగా 5 దినములు కూడా దేవుడు అన్ని తయారు చేసిన తర్వాత 6వ దినమున దేవుడు తన పోలికలో మానవుని సృజించాలి అనే ఆలోచన కలిగిన దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడు వర్షం కురిపించి భూమిని తడిపి మట్టి పిసికి 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 దేవుని పోలికలో, దేవుని రూపములో బొమ్మ కింద తయారు చేసి, మట్టి బొమ్మ కింద
ముక్కు రంధ్రములోంచి తన శ్వాసను ఊదాడు, పరిశుద్ధాత్మను ఊదాడు, ఊపిరిని ఊదాడు. అప్పుడు మానవుడు జీవము గలవాడయ్యాడు. మానవుడు జీవము గలవాడయ్యాడండి. అప్పుడు అతనికి ఆదాము అని పేరు పెట్టి, నువ్వు ఏదోను తోటలో నేను నీ కొరకు తయారు చేసినటువంటి ఏదోను తోటలో ఉండు, ఏదోను తోటలో అన్ని పళ్ళు తిను, అదిగో ఆ చెట్టు ఆ పండు మాత్రం తినవద్దు అని దేవుడు ఆదాము చెప్పినప్పుడు ఆదాము అదే విధముగా చేశాడండి. తర్వాత కొన్ని రోజులకి దేవుని యొక్క ఆలోచన చూడండి ప్రియులారా. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదంటే, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇతనికి సాటి సహాయం చేయడానికి ఒక స్త్రీని తయారు చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఆది కాండంలో 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మానవుణ్ణి ఏదో అనుకోండి గాఢ నిద్ర కావించి మత్తుగా నిద్రపోతున్న సమయంలో పక్కటెముక తీసి ఒక స్త్రీగా అమర్చాడండి. అమర్చి ఆదాము దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో నీ శరీరంలో శరీరము, నీ ఎముకల ఎముక, నీ మాంసం మాంసము, నీ దేహముల దేహము నీ నుండి తీయబడింది, నారి అనబడును. నారి అంటే ఇదిగో నీ భార్య, నీ నుండి తీయబడింది నీ భార్య అని అక్కడ మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వలకి పెళ్లి చేశాడండి, వివాహం చేశాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలెను. వేశ్యలకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయంలో అంటే ప్రపంచములో ధనధాన్యాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కొన్ని కోట్లు వేల కోట్లు ఉండొచ్చు, వెండి బంగారం ఉండొచ్చు, వైడూర్యాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అయితే అన్నిటిలో నుండి కూడా, అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు వివాహానికి అంత గౌరవిస్తున్నాడండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పి ఆనాటికి ఆదాము అవ్వలను ఏదోను తోటలో వివాహం చేసినప్పటి కాడి నుంచి ఈ రోజు వరకు క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, ఇంకా అనేక మతస్థులు కానీ వివాహాలు చేసుకుంటున్నారంటే ఇది దేవుని యొక్క సంకల్పం అండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఈ వివాహము 5 రోజులు పండుగ అంటారండి. ఎందుకు పండుగ అండి? 5 రోజులు పండుగ అంటారండి. అంటే ప్రియులారా, ఈ వివాహములో మొట్టమొదటిగా పెళ్లి చూపులు, రెండవది నిశ్చితార్థము, మూడవది పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడము, నాలుగవది ప్రధానము, 5వది పెళ్ళండి. ఈ 5 రోజులు కూడా చుట్టాలందరికీ, ఆ అమ్మాయి తరపులకు కానీ అబ్బాయి తరపులకు కానీ ఆ 5 రోజులు కూడా పండగనండి. అయితే ప్రియులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహములో కొన్ని విషయాలను మీకు తెలిసేలా ఆశపడుతున్నాను. కాబట్టి ఘనమైన వివాహానికి ఆ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే గాడ్ మేడ్ మ్యారేజ్ అంటే దేవుడు చేసిన పెళ్ళి. అంటే దేవుడు చేసిన పెళ్ళి అంటే
లార్డ్ దెన్ ది మ్యారేజ్, లార్డ్ దెన్ ది మ్యారేజ్ అంటే దేవుడు చేసిన పెళ్లి. మరి ఆదికాండం చూసినట్లయితే 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనం చూసినట్లయితే ఆదాము అవలకి పెళ్లి చేసినట్టుగా చూస్తున్నాం, దేవుడు చేసిన పెళ్లి. రెండవది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన పెళ్లి. అబ్రహాం కుమారుడు ఇస్సాక్కి ఆ ఎలియాజరు అంటే తన సేవకుడు అబ్రహాం సేవకుడు ఎలియాజర్ని పంపించి లాహోరు మిల్కా కుమార్తె రెబ్కాకు ఇస్సాకు పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నటువంటి ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి. మూడవది లవ్ మ్యారేజ్, ప్రేమ పెళ్లి. అంటే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చూసినట్లయితే ఒకమారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచట ఒక ఫిలిస్తీయుల యువతిని చూశాను. అతడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి తిమ్నాతున ఫిలిస్తీయుల పిల్ల నొకతను చూసి తిని ఆ బాలికను నాకు భార్యగా కొనిరండు అని అడిగాను. అంటే ఇది ఆ లవ్ మ్యారేజ్ అనమాట. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యముగా ఈ వివాహములో ABCDEFG అంటే ఏబిసిడిలో ఉన్నటువంటి మొదటి 7 మాటల గురించి మీకు తెలిసేలా ఆశపడుతున్నాను. అయితే పిల్లరా, మొదటిది ఏ ఫర్ ఏజ్ అంటే వివాహానికి చేసుకునేటప్పుడు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు 10 తరాలు అటు 10 తరాలు ఇటు కూడా ఆలోచించి వివాహాలు చేస్తారండి. అంటే ఈ మన అమ్మాయిని అబ్బాయికి వివాహం చేస్తే అబ్బాయి మన అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మన అమ్మాయిని మర్యాదగా గౌరవబద్ధముగా పోషించగలుగుతాడా, మన అమ్మాయిని తిట్టకుండా కొట్టకుండా ప్రేమగా ఈ సంసార జీవితం కొనసాగిస్తారా, నిండు నూరేళ్లు బ్రతుకుతారా అని ఆలోచించి 10 తరాలు పెళ్లికి అటు 10 తరాల పెళ్ళంతా ఇటు ఆలోచించి వివాహాలు చేస్తూ ఉంటారండి. వివాహానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే మొదటిది ఏబిసిడీలు మొదటి ABCDEFGలో మొదటి నుంచి ఒక్కొక్కటి తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏ ఫర్ ఏజ్, వయసు చూస్తారు, వయసు ప్రాయము ఈడు జోడు అది చూస్తారండి మొదటి. రెండవది బి ఫర్ బ్యూటీ, అందము సౌందర్యము చక్కదనం. అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయి అందంగా ఉండాలి, అబ్బాయికి అందం ఉండాలి. అంటే అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు ఆ అబ్బాయికి నచ్చాలి, అలాగే అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు అమ్మాయి నచ్చాలి. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అబ్బాయికి అమ్మాయికి నచ్చాలి, అలాగే ఈ పక్కన అమ్మాయి తరపు ఆ తల్లిదండ్రులు నచ్చాలి, అబ్బాయి తరపున తల్లిదండ్రులకు కూడా నచ్చాలి. నచ్చిన తర్వాత మాట్లాడుకున్నటువంటి విధానాలు మరి ఈ విధంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. మూడవది సూపర్ క్యారెక్టర్, స్వభావము మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, ఎలాంటి వాళ్ళు అని చెప్పి మనము చూస్తాము. తర్వాత మరి ఎంక్వైరీ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి అదేవిధముగా డీపర్ డౌరీ, ఓలి, ఉంకము, కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు. ఆనాటి కాలంలో కూడా ఓత్నియేలు కాలేబు కుమారుడైన యోత్నియేలుకి పెళ్లి చేసినప్పుడు కూడా కట్టకానుకల విషయంలో మాట్లాడుకున్నట్లు చూస్తున్నాం. అలాగనే డౌరీ అంటే ఓలి, కట్న కానుకలు. మా అబ్బాయికి ఎంత ఇస్తారో, మా అబ్బాయికి ఏం పెడతారో, అంటే మా అమ్మాయికి ఏమిస్తారో, ఎలా ఏం పెడతారో అని మాట్లాడుకోవడం, కట్టకానుకలు మాట్లాడు. పొలం ఉంటే అబ్బాయికి అమ్మాయి తరపోళ్ళు పొలం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా ఇస్తారన్నమాట. అలాగనే అమ్మాయి సంసార జీవితంలో ఏది అవసరమో అంటే వండుకున్న దాని కానించి పడుకున్న కానించి ఏది అవసరం అన్నీ కూడా అమ్మాయి తరపు వాళ్ళు పెట్టి పంపిస్తూ ఉంటారన్నమాట. కట్ట కానుకలు ఇంత ఇస్తామని చెప్పి ఒప్పందం పనుకుంటారు. తర్వాత
ఐదవది ఈ ఫర్ ఎడ్యుకేషన్. అమ్మాయి ఎంత చదివింది, అబ్బాయి ఎంత చదివాడు, అమ్మాయి చదువుకి అబ్బాయి చదువుకి సరిపోద్దా? ఇలా చదువు మంచిగా చదువుకున్నారు కాబట్టి, అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి మంచిగా మా అమ్మాయిని పోషించగలుగుతాడా? మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసినట్లయితే అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇరువురు కూడా మరి మనస్పర్ధలు లేకుండా ప్రేమ కలిగి ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబ జీవితం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, మరి ఆరో చూసినట్లయితే ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సంసారము, కుటుంబము, వంశం. ఈ కుటుంబం ఎలాంటిది, ఈ వంశం ఎలాంటిది, వీళ్ళు ఎలాంటి వారు అని చెప్పి చూస్తారన్నమాట. మరి తర్వాత ఏడో చూసినట్లయితే జీ ఫర్ గాడ్ బ్లెస్సింగ్, గాడ్ విల్. అంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని చిత్తం ఎలాగుంది, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క దీవెనలు. మరి వీరు భార్యాభర్తలు ఉన్నట్లయితే భార్యాభర్తలు చక్కగా ఆశీర్వాదకరముగా వివాహమైన తర్వాత కాడి నుంచి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఇవన్నీ కూడా సిద్ధపడి 5 రోజులు పెళ్లి చేస్తారన్నమాట. అంటే చేయకముందు మీకు కొన్ని విషయాలను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే పిల్లరా, మరి చాలామంది క్రైస్తవులు చేసే కొన్ని పొరపాట్లు, తప్పుదములను మీకు కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? నీ బిడ్డలకు నీవు క్రైస్తవుడు అవుతే నువ్వు ఏ సంఘమైనప్పుడు కూడా నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి క్రైస్తవుడు కాబట్టి అమ్మాయి కూడా క్రైస్తవురాలని చూసి పెళ్లి చేయాలి. అమ్మాయి క్రైస్తవురాలు కాబట్టి అబ్బాయి క్రైస్తవురాలని చూసి పెళ్లి చేయాలి. ఠీక్, అబ్బాయిలు దొరుకుతున్నది కదా, అమ్మాయిలు దొరుకుతున్నది కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, అమ్మాయి క్రైస్తవురాలు అయితే అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, అబ్బాయికి ఆస్తుంది, అబ్బాయికి అంత వైడీర్యాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సిరి సంపదలు ఉందని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత మారతారని చెప్పేసి చాలామంది అమ్మాయి గల వాళ్ళు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తూ ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి మారడం, అమ్మాయి దేవుల్లో ఉంటుంది, అబ్బాయి మారడం, అమ్మాయి మాట అబ్బాయి వినిపించుకోడు. అలాగనే అబ్బాయి దేవుని నమ్ముకున్నాడు, అమ్మాయి దేవుని నమ్ముకోలే. నేను దేవుని నమ్ముకున్నాను కదా, పెళ్ళైన తర్వాత నా భార్య నాతో ఉంటుంది కదా అని చెప్పేసి పెళ్లి చేస్తూ ఉంటారు. అబ్బాయి ఏమో చర్చికి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది, హిందూ పూజలు చేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా కాక అబ్బాయి క్రైస్తవుడైతే అమ్మాయి కూడా క్రైస్తవురాలే పెళ్లి చేయాలి. అమ్మాయి క్రైస్తవురాలైతే అబ్బాయిని కూడా క్రైస్తవ అబ్బాయినే చూసి పెళ్లి చేయాలి. పెళ్లి చేసిన తర్వాత మారతారులే అని చెప్పంటే వాళ్ళ కుటుంబ జీవితం చిన్న భిన్నం అయిపోద్దని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రేమ పలుకులు పలుకుతున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, ఇక్కడ క్రైస్తవులై ఉండి ఇక ఇరు వర్గాల వారు చేసే పొరపాట్లు ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు చేసే పొరపాట్లు ఏంటంటే, వివాహము చేసుకోక ముందు, వివాహము సెటిల్ అయిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత దైవజనుల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఏ సంఘం అయితే ఆర్సీఎం అనుకో, ఆర్సీఎం పాద దగ్గరికి వెళ్ళాలి. నువ్వు పెంతుకోస్తా అనుకో, లోదరన్ అనుకో, అలాగే బ్రదర్ మెస్ అనుకో, ఇంకా రకరకాల డినామినేషన్ ఉన్నాయి. ఆ డినామినేషన్ ఏ డినామినేషన్ అయితే ఆ పాస్టర్ గారిని సంప్రదించాలి. ఇక్కడ ఆర్సీఎంలో ఫాదర్ గారిని సంప్రదించాలి. ఈ సంప్రదించి ఆ దైవజనులు ఏ రోజున పెళ్లి చేస్తారో, ఏ రోజున చేయాలి, ఏ రోజున పెళ్లి కొడుకుని చేయాలి, ఏ రోజు పెళ్లి కూతురు చేయాలి, నిర్ణయించి చెప్పేది దైవ సేవకులు. ఈ దైవ సేవకుడు చెప్పినప్పుడు దైవ సేవకుడు చెప్పిన విధముగా నువ్వు వివాహం జరుపుకుంటే అది దేవుడితో చెప్పినట్లు, దేవుడే వివాహం చేసినట్లుగా నువ్వు భావించాలి.
ఎందుకంటే దేవుడు అభిషేకించబడినటువంటి సేవకుడు తన సొంతంగా చేయడండి. ఇది కూడా దేవునికి ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథం చదివి పరిశుద్ధ గ్రంథంలో సత్యాలు ఏ విధంగా ఉన్నాయి అని గ్రహించి అన్ని కూడా ప్రార్థన చేసి, ప్రార్థనలో భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసి ఫలానా రోజుని పెళ్లి కూతురు చేయాలి, ఫలానా రోజుని పెళ్లి చేయాలి. ఆ పెళ్లి కూడా పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఇక్కడ ప్రధానము రాత్రి జరుగుతుంది. రాత్రి జరిగిన తర్వాత ఇక్కడ ఆ రెప్కాను ఇస్సాకు పెళ్లి చేయడానికి ఒంటి మీద కూర్చోబెట్టుకుని ఎలియాజరు తీసుకెళ్తున్నాడు. తెల్లవారు వివాహం జరిగినట్లు చూస్తున్నాం. అంటే రాత్రి ప్రదానం జరిగింది అని రేపు పొద్దున పెళ్ళి అనుకోండి. ఈరోజు రాత్రి ప్రదానం చేసి అమ్మాయిని అబ్బాయి దగ్గర తీసుకొచ్చేస్తారు. అబ్బాయిని తీసుకొని విడిదింట్లో పెట్టి తెల్లవారి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తయారు చేసి అబ్బాయిని తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి ఆ తర్వాత దైవజనులు నిశ్చయించిన ప్రకారముగా అక్కడ ఏ సంఘములో ఆ సంఘములో పడుకొట్టును బట్టి వాళ్ళు పెళ్లి చేసినప్పుడు నువ్వు అన్ని గ్రహించి అని తెలుసుకుని నువ్వు కూర్చొని ఆ వివాహాన్ని చూసి ఆశీర్వాదకరం ఉండాలని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారో ముహూర్తాలు పెట్టించుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ చేసే పొరపాటు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘములో ఉన్న క్రైస్తవుడు చేసే పొరపాటు ఏమిటంటే ముహూర్తాలు పెట్టుకొస్తూ ఉంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 9 నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాను, ఆలకించండి. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పు వారినైనను సిల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజారకునైనను కర్ణపిశాచి నడుగు వారినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయి వారినైనను మీ మధ్య ఉండకూడదు. వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు ఏయుడు. ఆ ఏయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ ఈ దేవుడు చెప్పిన మాటల్లో మనం చూసినట్లయితే అది చేయొద్దంటే చేస్తున్నారు. సోదుగాలను ఆహ్వానిస్తాం, మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, అగ్నిగుణం దాటిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ దైవజనుడు చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నువ్వు క్రైస్తవ వివాహం చేస్తున్నావా, హిందూ పెళ్లి చేస్తున్నావా? హిందూ పెళ్లి చేస్తే వాళ్ళు ముహూర్తాలు పెట్టి చేసుకొని నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఏ సంఘమును కట్టుబడి ఉన్నావో ఆ సంఘ దైవ సేవకుడు దేవుని ఆనాడు మోసే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ప్రార్థన చేసినప్పుడు మరి మోసే ప్రార్థన దేవుడు ఆలకించిన విధముగా దైవ సేవకుడు కూడా ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా మీకు చెబుతున్నాడంటే అది దేవుని యొక్క సలహా మేరకు మీకు చెబుతున్నాడండి దైవజనుడు. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టుకొచ్చి ఫలానా టైంకు చెయ్యాలి, 7:30 తాళి కట్టించాలి, 6:30కు పెళ్లి చేయాలి అంటే ఇప్పుడు రాత్రులది జరగవలసింది. అక్కడ పగలు జరగాలి, రాత్రులుగా చేసేది పెళ్లి. నువ్వు వెలుగు సంబంధివా మరి చీకటి సంబంధించినటువంటి వాడు నువ్వు? వెలుగు సంబంధించిన వాడువు అంటే లోకములకు వెలుగు అయినటువంటి దేవుడు యేసు ప్రభువుకు సంబంధించిన బిడ్డవై ఉండి నువ్వు పగల పెళ్లి జరుగుతుంది కానీ రాత్రి లేంటి అయ్యా బాబు, నువ్వు రాత్రి లేంటి ముహూర్తాలు పెట్టుకొచ్చి రాత్రి పెళ్లి చేయడం ఏంటి? అసలు మీరు దేవుని విరుద్ధంగా చేస్తున్నారు. మీరు చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి. చల్లగా లేదు, వెచ్చగా లేదు, నువ్వు వెచ్చగా ఉండద్దు అన్నాడు దేవుడు. 2 పడవల మీద అడుగు పెట్టద్దు అన్నాడు దేవుడు. నువ్వు 2 పడవల మీద అడుగు పెడుతున్నావు, పెట్టి దైవజన్ దగ్గరకు వచ్చి దైవజన్ నరకాన్ని పంపించేస్తున్నావు, నరకంలో తోసేస్తున్నావు నువ్వు. ప్రియమైన సహోదరుడా గమనించు, దేవుడు చెప్పిన మాట నువ్వు ముహూర్తాలు పెట్టుకురా పనేంటి? నువ్వు క్రైస్తుడు కాబట్టి దైవజన్ దగ్గరికి వెళ్ళు, దైవజన్ చెప్తాడు, దైవజన్ చెప్పిన ప్రకారంగా నువ్వు
దైవజనుడు చెప్పిన విధానంగా నడుచుకో, దైవజనుడు పెళ్లి చేస్తాడు. పెళ్ళేనండి సంతానం దేవుడు ఇస్తాడండి. ఎంతమంది సంతానం కావాలి అంతమంది దేవుడు ఇస్తాడు. 2 పడవలు అడుగు వేస్తే ముహూర్తాలు పెట్టుకొస్తే ముహూర్తాలు పెట్టుకుని పలానా సమయానికి పెళ్లి చేయండి, పలానా సమయానికి ఇచ్చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎంత ఘోరం అండి ఇది. క్రైస్తవుడే ఉండి నువ్వు అలా చేయడం ఎంత దౌర్భాగ్యం ఇది. క్రైస్తవుని చెప్పుకుంటున్నావు నువ్వు. క్రైస్తవుడు చెప్పుకొని ఇక్కడ దౌర్భాగ్యమని పని చేయడం ఏంటి? అటైనా ఉండు అది ఇటైనా ఉండు. ఆ 2 చేయమంటే అది దైవజనుడు నరకాన్ని పంపించేస్తావా? దైవజనుడు నరకానికి వెళ్ళడానికి కారణం కూడా ఇదే. ఈ ప్రజల వల్ల దైవజనుడు నరకానికి వెళ్తాం. మరి ఆనాడు చూడండి, అక్కడ మోసే ఇశ్రాయేలు 6 లక్షల కాల్బాలనే ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశం చేర్చడానికి తీసుకొస్తుంటే, దేవుడు చెప్పిన మాట వినిపించుకుని తీసుకొస్తుంటే, ఏ రోపు కొండ దగ్గరకు వస్తే నీళ్ళు లేవంటే అక్కడ ఇచ్చాడు దేవుడు. ఇంకో చోటకు వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగిందంటే, నీళ్ళకి ఇశ్రాయేలు తిండికి ఆహారానికి కొట్టుకుంటూ ఆడిపోతున్నారు, ఇసుకించేస్తున్నారు. ఇక్కడ సంఖ్యాకాండం 20 చూసినట్లయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ కొండ దగ్గరికి వెళ్ళి శ్లాసించమన్నాడు దేవుడు, అంటే మాట్లాడమన్నాడు. వీళ్ళ కనిపించి పెట్టేసి కంగారు పెట్టేయడం వల్ల మోసే ఈ కర్ర పట్టుకెళ్ళి 2 దెబ్బలు కొట్టేటప్పటికి దేవుడు ఉగ్రుడయ్యి, నువ్వు కానాన్ దేశం చేరవు, నెబోకు కొండ దగ్గర నువ్వు అదృష్టం అయిపోతా సరిపోతాని చెప్పి శపించాడండి. మరి ఆ విధంగా మోసే ఈ ప్రపంచం ఉన్నటువంటి వారిలో వినయవంతుడు ఎవరంటే మోసే అనమాట. ఆ మోసే కంటే వినయవంతుడు ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అంత వినయవంతుడైనటువంటి వాడే ఆ కానాన్ దేశం చేరలేదంటే అంతకన్నా మనం గొప్పవాళ్ళమో. మనందరం కూడా అందరం గొప్పవాళ్ళం కాదని మనం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉండొద్దు. దేవుని బిడ్డవు కాబట్టి, ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి, దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తే నీకు సిరి సంపదనిస్తాడు. నీ గొర్రెలు మేకలు ద్వితీయోపదేశకాండం 28:1-6 చూసినట్లయితే, నా ఆజ్ఞలు పాటించినట్లయితే, నేను చెప్పిన నడుచుకున్నట్లయితే సంతానం లేనటువంటి వారు ఎవరు ఉండరు. గొర్రెలను మేకలను సిరి సంపదలను నీకు ఏది కావాలితే అది ఇస్తానంటున్నాడు. అట్లాంటి ఆశీర్వాదం పొందుకోవాలి ప్రియులారా. మరి ఈ విధంగా మీ దైవదాసంగా చెప్పేది ఏంటంటే, మీరు దేవుని మాటలు ఆలకించండి, పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవండి, మరి చర్చికి వెళ్ళండి, దైవజనుడు చెప్పే మాటలు ఆలకించండి. మరి ఈ విధంగా నువ్వు జీవిస్తూ మీ బిడ్డలను వివాహం వచ్చిన తర్వాత ఈ విధముగా మరి దేవుని పెళ్లి చేయడానికి ప్రయత్నించండి. దేవుడు నిండు 100 ఏళ్ళు ఆ నూతన దంపతులను దీవిస్తాడు. పిల్లా పాపలతో సుఖముగా సంతోషముగా ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి మీ దైవదాసునిగా ఈ చెప్పే మాటలు ఆలకించి మీ బిడ్డలకు మంచి ఈవుని ఇమ్మని మొరపెడుతూ, ఈ తప్పుదాలు చేయొద్దని చెప్పి మీ దైవదాసునిగా నేను మనవి చేస్తున్నాను. ఈ తప్పుదాలు చేయకండి, ఈ పాపం చేయకండి. పాపం చేసి పాప యూపులు నశించిపోయి పరలోకానికి వెళ్ళకోకుండా నరకానికి ఆహుతైపోయి జీవించొద్దు. ఈ తప్పులు చేయొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. కాబట్టి చెప్పిన వర్తమానం ఆలకిస్తున్న మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ, దేవుడు పిలిచిన పిలుపుకి అర్హుడుగా పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వివాహం అన్ని విషయంలో ఘనమైంది కాబట్టి, ఘనమైన వివాహానికి చుట్టాలు బంధువుల్ని శ్రేయభిలాషులు అందరు 2 వర్గాలు వచ్చి ఆ నూతన దంపతులు ఆస్వాదించి, వివాహం జరిగే రోజున ఆస్వాదించి పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా 100 ఏళ్ళు జీవించాలని ఆస్వాదించి ఆ ప్రేమ విధి స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ, దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.